వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ తరఫున మాకు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మేము ఈ యొక్క ప్రజలకు జరగాల్సినటువంటి చెందినటువంటి వార్తల్ని మేము ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఎన్నో రకాల కష్ట నిష్ఠూరాలకు భరించి కూడా ఈ వార్తల్ని మేము ప్రభుత్వానికి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజల మధ్య జరిగేటటువంటి వార్తలను కూడా ప్రజలకు, ఇతర ప్రజా సమాజానికి తెలియపరచడానికి కష్టపడుతున్నాం. మరి ఈ ఏజెన్సీ ప్రాంతంలో అన్ని షెడ్యూల్ ప్రాంతం కాబట్టి ఇక్కడ జర్నలిస్టులకు ప్రత్యేకమైనటువంటి ఇల్లు కానీ, వారి యొక్క పిల్లలకు చదువు పైన చదివించడానికి కూడా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఈ జర్నలిస్టు అంతా కూడా పేదరికానికి, బిలో పావర్టీ లైన్లో ఉన్నారు కాబట్టి మరి ఈ జర్నలిస్టులందరికీ కూడా మా జర్నలిస్టు యూనియన్ తరఫున జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు 200 గజాల ఇళ్ల స్థలాలని కేటాయించడమే కాకుండా అదేవిధంగా మా జర్నలిస్టు పిల్లలకు కూడా మరి వారి కార్పొరేట్ విద్య స్థాయిలో ఉచితంగా అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము. మరి అదేవిధంగా ఈ ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇందిరమ్మ గృహాలను కూడా శాంక్షన్ చేస్తుంది కాబట్టి మరి ఈ గృహాలలో కూడా వీరికి గృహాలు నిర్మించి ఇచ్చినట్లయితే మేము ఇంకా సమర్థవంతమైనటువంటి వార్తల్ని సేకరించి ప్రజలకు అందించడమే కాకుండా ప్రభుత్వాలకు కూడా అందించగలుగుతామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఏజెన్సీలో వర్కింగ్ జర్నలిస్టులకు జర్నలిస్ట్ పిల్లలకు